నమస్తే. వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఏపీలో ఎక్కడ చూసినా నిరసనల హోరే కనిపిస్తోంది. ఎన్నికల హడావిడితో హీట్ ఎక్కాల్సిన ఏపీ ఇప్పుడు నిరసనల జోరుతో గరంగరంగా మారిపోతోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లతో రోడ్డెక్కగా ఈ లిస్టులో టీచర్లు కూడా చేరిపోయారు. ఏపీ ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. హామీలు అమలు చేయకుండా తమను జగన్ సర్కార్ మోసం చేసింది అంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించాయి. అయితే ఉపాధ్యాయ సంఘాల ఆందోళనకు అనుమతి లేదు అంటూ ఎక్కడికక్కడ టీచర్లను అడ్డుకుంటూ వారిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. దీంతో ఏపీ రోడ్లు మరోసారి టెన్షన్ వాతావరణంతో నిండిపోతున్నాయి. తమకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అంతేకాదు 18,000 కోట్ల రూపాయల ఉపాధ్యాయుల సొమ్మును ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, గత ప్రభుత్వం ఏది ఇవ్వలేదని, తాము రాగానే పీఆర్సీ ఇస్తామని జగన్ ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సకాలంలో డిఏలు, రాయితీలు ఇచ్చి అన్ని బకాయిలను చెల్లిస్తామని, ఏ లోటు లేకుండా చేస్తామని చెప్పారని గుర్తు చేస్తున్నారు. పీఆర్సీలు, డిఏలు ఇచ్చిన గవర్నమెంట్ పీఆర్సీలు, డిఏలకు సంబంధించిన బకాయిలు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పిఎఫ్, ఏపీఎల్ఐ నిధులు కూడా ఏడాది కాలంగా ఎవరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. దీనికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు అధికారులకు, ఆర్థిక శాఖకు నోటీసులు ఇచ్చామని టీచర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తమ డిమాండ్లపై స్పందించలేదని, చివరకు 2 సార్లు నిరసనలు, ధర్నాలు చేసినా కూడా ఫలితం దక్కలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు 36 గంటల నిరసనకు పిలుపునిచ్చి పోలీసుల అనుమతి కూడా కోరామని అన్నారు. నిన్నటి వరకు కాలయాపన చేసి ఇప్పుడు 144(30) సెక్షన్ అమల్లో ఉందంటూ తమ ధర్నాకు అనుమతి లేదని చెప్పి తమను అరెస్టు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వెంటనే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.